అమరావతి సచివాలయంలో నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుగా లా అండ్ జస్టిస్ పై రివ్యూ ఇవ్వనున్నారు. అనంతరం మైనార్టీస్ శాఖపై సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం యూత్ అండ్ స్పోర్ట్స్ శాఖపై సమావేశం కానున్నారు. ఆ తర్వాత హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ శాఖపై సమీక్ష చేయనున్నారు. తర్వాత విభిన్న ప్రతిభావంతుల సంక్షేమంపై రివ్యూ చేస్తారు. అమరావతి సచివాలయంలో నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించనున్నారు. ముందుగా లా అండ్ జస్టిస్ పై రివ్యూ ఇవ్వనున్నారు. అనంతరం మైనార్టీస్ శాఖపై సమీక్షిస్తారు. సాయంత్రం యూత్ అండ్ స్పోర్ట్స్ శాఖపై సమావేశం కానున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశానికి సంబంధించి వివరాలు ఏంటి? గుడ్ మార్నింగ్ సంతోషి. ఈ రోజు ఉదయం 12 గంటల తర్వాత కూడా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పలు శాఖలకు సంబంధించినటువంటి దానిపై కూడా రివ్యూ చేయబోతా ఉన్నారు. మొదటిగా లా అండ్ ఆర్డర్ సంబంధించినటువంటి దానిపై కూడా రివ్యూ చేస్తారని కూడా తెలుస్తా ఉంది. అనంతరం మైనార్టీ శాఖపై పూర్తి స్థాయిలో కూడా సమీక్ష చేయబోతా ఉన్నారు. మరి మధ్యాహ్నం 3:30 గంటల తర్వాత కూడా యూత్ అండ్ స్పోర్ట్స్ సంబంధించినటువంటి దానిపై ఒక ప్రత్యేక సమావేశం కూడా నిర్వహించబోతా ఉన్నారు. అనంతరం హ్యాండ్లూమ్స్ అదేవిధంగా టెక్స్టైల్ శాఖ పై కూడా సమీక్ష సమావేశం చేస్తారు. అనంతరం విభిన్న ప్రభావవంతుల సంక్షేమంపై కూడా రివ్యూ చేస్తారు. దాదాపుగా 7 శాఖలకు సంబంధించినటువంటి దానిపై కూడా ఈ రోజు చంద్రబాబు ప్రత్యేక రివ్యూ అయితే మాత్రం చేయబోతా ఉన్నారు. ముఖ్యంగా అధికారులను ఉద్దేశించి కూడా వారికి ఒక దిశానిర్దేశం అయితే మాత్రం చేయబోతా ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి తప్పిదాలు ఈ ప్రభుత్వంలో జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో కూడా చంద్రబాబు ఈ రోజు అధికారులతో కూడా సమావేశం అవుతా ఉన్నారు. మరి సమావేశమయ్యి ముఖ్యంగా ఈ యొక్క లా అండ్ ఆర్డర్ సంబంధించినటువంటి అంశాలతో పాటు పలు శాఖలకు సంబంధించినటువంటి అంశాలపై కూడా ఆయా సంబంధించినటువంటి ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేసినటువంటి తర్వాత చంద్రబాబు పూర్తి స్థాయిలో కూడా దానిపై ఒక మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసి పూర్తి స్థాయి వివరాలు కూడా వెల్లడించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రంలో ఇప్పటికీ కూడా పలు సచివాలయాలు అదేవిధంగా పలు శాఖల్లో ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి ఫోటో ముద్రించి ఆయా సంబంధించినటువంటి సర్టిఫికేట్లు పంపిణీ చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా అలాంటి తప్పిదాలు జరగకుండా ఉండే విధంగా కూడా చంద్రబాబు ఈ రోజు అధికారులకు ఒక దిశానిర్దేశం చేయనున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. మరి అందులో భాగంగానే మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ శాఖలకు సంబంధించినటువంటి రివ్యూ అనంతరం కూడా చంద్రబాబు మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. సంతోషి. రైట్ పవన్, థ్యాంక్ యూ.